నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఉగ్గాని అంటే రాయలసీమ వాళ్ళకే కాదు, నాకు కూడా చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇది నా చేత్తో కంటే అత్తయ్య చేత్తో మాత్రం చాలా బాగుంటుంది. ఒక 1 వీక్ ఫుల్ ఇది పెట్టినా నేను తినేస్తూ ఉంటానన్నమాట. దీనికి కాంబినేషన్ మిర్చి బజ్జీ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా ఫేవరెట్ లిస్ట్ లో ఇది వచ్చేసి టాప్ 1 లో ఉంటుంది. అంత ఇష్టం నాకు ఉగ్గాని అంటే. ఈ రోజు మార్నింగ్ ఎంత హ్యాపీగా అయితే స్టార్ట్ అయిందో అంతే సాడ్ గా ఎండ్ అయింది. అమ్మ వాళ్ళు రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఈ రోజు. ఈ వ్లాగ్ లో మార్కెట్ విజిట్ తో పాటు ఉగ్గాని రెసిపీ అండ్ బ్యాగ్ ప్యాకేజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదంతా ఈ వ్లాగ్ లో నేను షేర్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వర్క్ చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఉగ్గాని రెసిపీ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ. మనం టమాటా, మిర్చి, ఆనియన్ కర్రీ ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలన్నమాట. ఉగ్గానిని అయితే కొంచెంసేపు నానబెట్టి అందులో వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఆ కర్రీలో ఈ ఉగ్గానిని కలిపేయాలి. అంతే, చాలా ఈజీ. కావాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయమని చెప్పేసి నాకు ఫస్ట్ ముద్ద పెట్టింది అత్తయ్య. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ ఇలా ఉత్త ఉగ్గాని అయితే అస్సలు బాగాలేదు. దీనికి బెస్ట్ వచ్చేసి మిర్చి బజ్జీ ఉండాల్సిందే. యాక్చువల్లీ నేను ఇంట్లో మిర్చి ఉందని అనుకున్నాను, కానీ అది లేదనమాట. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి మిర్చి తీసుకొని వద్దాము. ఈ మిర్చి కనిపించనీకే పెద్దగా కనిపిస్తుంది, కానీ అంత స్పైసీ మాత్రం ఉండదు. అదే విధంగా ఎలాగో మార్కెట్కి వచ్చామని చెప్పేసి కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాము. మళ్ళీ ఎందుకు తిరగడం, అసలే ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఈ సైడ్. నార్మల్ గా అయితే ప్రతి సండే ఇక్కడ మార్కెట్ ఉంటుంది. సో వీక్ మొత్తం సరిపోయేలా సండే షాప్ చేసేస్తామన్నమాట. కానీ ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, సో ఎక్కువ తెచ్చి పెట్టుకున్న అవి జల్దీ ఖరాబ్ అయిపోతాయి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన ఎక్కువ రోజులు ఉంటాయని 1-2 డేస్ కి సరిపడా కావాల్సిన మాత్రమే తీసుకుంటున్నాము. మళ్ళీ కావాలంటే దగ్గరే కదా తీసుకోవచ్చు అని చెప్పేసి. ఈ ఆన్లైన్ పేమెంట్ ఏంటో కానీ ఈ మధ్య అసలు నేను క్యాష్ క్యారీ చేయడమే మర్చిపోయాను. ఒక ఫోన్ చేతిలో ఉంటే చాలా అనమాట. బయటికి వెళ్తున్నా ఏది ఉన్నా లేకపోయినా ఫోన్ ఉంది కదా అనే ధీమాతో వెళ్ళిపోతున్నాము. మిర్చిని అయితే తీసుకొచ్చేసాము, కానీ ఇంత పెద్ద బజ్జీలు వేసుకోవడం అంటే కొంచెం కష్టం అనమాట. సో ఎడ్జెస్ ని కట్ చేసేసి ఒక్క మిర్చిని 2 పీసెస్ గా చేస్తారు అత్తయ్య. ఈ ఫర్దర్ ప్రాసెస్ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. అందుకే ఆ క్లిప్ ని నేను యాడ్ చేయలేకపోయాను. సో ఫైనల్లీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పుల పొడి కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది. ఇది కొంచెం స్పైసీగా ఉంది. హౌవెవర్ మిర్చి బజ్జీ స్పైసీ లేదు కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. అమ్మ ప్రతిసారి మైసూర్ వచ్చినప్పుడు 2-3 డేస్ కంటే ఎక్కువ ఉండరు. అంటే ఇక్కడ వెదర్ కండిషన్ అనేది అమ్మకు పడదు అనమాట. అందుకే జల్దీ వెళ్ళిపోతుండే. కానీ ఈసారి ఎక్కువ రోజులు ఉండడంతో ఇల్లంతా సందడిగా మంచిగా ఉండే. కానీ ఇప్పుడు వెళ్తాను అని బ్యాగ్ ప్యాక్ చేస్తుంటే మంచిగా అనిపిస్తలేదు. ఎనీవే ఇంకా తప్పట్లేదు అనమాట. అందుకని ఇంకా అమ్మ బ్యాగ్ ప్యాక్ చేస్తుంటే నేను కూడా అమ్మకి హెల్ప్ చేశాను. బట్టలన్నీ బ్యాగ్ లో ప్యాక్ చేసేసాను. అండ్ మెడిసిన్ కూడా ఉంది కదా, సో అదైతే అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇక్కడనే కాదు, అమ్మ వేరే దగ్గర ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా నేను కాల్ చేసి మరి గుర్తు చేస్తూ ఉంటాను. హర కూడా మాకు హెల్ప్ చేస్తుందని అనుకున్నాను, కానీ కాదంట. తన బట్టలు తను ప్యాక్ చేసుకుంటుంది. తనకంటూ సెపరేట్ బ్యాగ్ కావాలంట. నేను అమ్మమ్మ వాళ్ళతో ఊరికి వెళ్తాను, నేను ఉండను అని చెప్పేసి ఏడుస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్లే టైంలో అత్తయ్య అయితే ఏడుస్తున్నారు. అంటే తనకు కూడా ఫస్ట్ టైం అమ్మ ఇన్ని రోజులు ఇక్కడ కలిసి ఉండడం, సో తను కూడా కొంచెం అటాచ్డ్ గా ఫీల్ అయిందనమాట. అమ్మకి యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు. ఇంకొన్ని రోజులు ఉండి రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటే వింటలేదు. హౌవెవర్ సమ్మర్ కదా, ఇంకొన్ని రోజులు ఉండు అంటే మాత్రం వెళ్ళాలి, పనులు ఉన్నాయి అంటున్నారు. ఎప్పుడు ట్రైన్ జర్నీని మాత్రమే ప్రిఫర్ చేస్తారు, కానీ ట్రైన్ టికెట్స్ అనేది కన్ఫర్మ్ కాలేదన్నమాట. అది వెయిటింగ్ లిస్ట్ లో వచ్చేసింది. సో అందుకని టైం ఎందుకు వేస్ట్ చేయడం అని బస్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఇలాగో బస్ టైమింగ్ వచ్చేసి ఈవినింగే అనమాట. సో అందుకని మేము కూడా అమ్మ వాళ్ళతో పాటు బస్ ఎక్కిద్దామని చెప్పేసి బస్ స్టాండ్ కి వెళ్ళాము. కానీ మాకన్నా ముందే మేము వెళ్ళేసరికి బస్ అక్కడికి వచ్చేసింది. నాకు ఒకవైపు భయంగా ఉంది, ఎందుకంటే బస్ జర్నీ నైట్ కదా, సో ఎలా ఉంటుందో ఏంటో, కంఫర్టబుల్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఎన్నో థాట్స్ ఉన్నాయి నా మైండ్ లో. ఎందుకంటే నేను ఎక్కువగా బస్ జర్నీ చెయ్యను అండ్ నాకు బస్ జర్నీ అంటేనే భయం అనమాట. అమ్మ రివర్స్ లో నాకు జాగ్రత్తలు చెప్తుంది. పర్లేదు, బానే కంఫర్టబుల్ గా ఉంది, మేము సేఫ్ గా రీచ్ అవుతాం, నీ ఎక్కువగా ఆలోచించకు అని. నాకు ప్రతిసారి అమ్మ వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు హరన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే హర అమ్మమ్మకి చాలా అటాచ్డ్ అనమాట. తర్వాత మళ్ళీ హరన్ హ్యాండిల్ చేయలేము, కొంచెం కష్టం అవుతుంది. ఈ క్షణం కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ అసలు తప్పదనమాట, ఏం చేస్తా. కానీ హర మాత్రం చిన్న మొహం చేసుకొని ఉంది. దానికి ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అది ఇది కొనిస్తాను అని చెప్పేసి తీసుకొని వచ్చాను. సో యాక్చువల్లీ ఇది సిటీ బస్ స్టాప్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అమ్మ వాళ్ళు వెళ్ళేది ప్రైవేట్ బస్ అనమాట. ఇది లోపలికి అయితే రాలేదు, బయటే ఉంది. అందుకని బయటనే ఎక్కించేసి వచ్చేసాం మేము. కరెక్ట్ టైం కి అయితే కదిలింది. అండ్ నెక్స్ట్ బస్ స్టాప్ పక్కనే
పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. అక్కడ చూడగానే ఏదో జ్యూస్ తాగుతానంది. సో ఇప్పుడే బెటర్ దీన్ని కంట్రోల్ చేయడం, కూల్ చేయడం అని చెప్పేసి మేము రెస్టారెంట్‌కి వచ్చాము. నాకెందుకో తెలీదు కానీ ఇప్పటి వరకు కార్ అనేది అలవాటు అవ్వలేదు. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా కార్‌లో కూర్చుంటే నేనైతే కింద మీద అయిపోతానబ్బా! ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ అయిపోతది. సరే నేను కూడా ఏదో ఒకటి తిందాము అని చెప్పేసి వచ్చాము. ప్రతిసారి బయటకొచ్చినప్పుడు మెయిన్‌గా కార్‌లో వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్‌గా ఏదో ఒకటి తింటాను. ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ కంట్రోల్ చెయ్యాలని చెప్పేసి తింటాను, లేదా ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతాను. ఇక్కడ నేనొచ్చేసి పరోటా తిందాం అనుకుంటే ఆ టైంలో పరోటా ఆర్డర్ తీసుకొని మరి క్యాన్సిల్ చేశారు. అది అవైలబుల్ లేదని. నాకైతే రోటీ ఇచ్చారు. మా హరమ్మ వచ్చేసి మంచూరియా, గోబీ మంచూరియా ఫస్ట్ టైం మంచిగా టేస్ట్ చేసి తిన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఓరియో మిల్క్ షేక్ తీసుకుంది. అది కొంచెమే తాగింది, మిగతాదంతా వదిలేసింది అనమాట. వాళ్ళ నాన్నగారు తీసుకున్నారు. సో ఈ రోజు వ్లాగ్ అంతా మిక్స్డ్ ఎమోషన్స్. యాక్చువల్లీ ఈ రోజు నా మూడ్ కూడా అస్సలు బాలేదు. ఇవాల్టికి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.